దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం ఇప్పుడు రాజకీయ, న్యాయ, జాతీయ భద్రతా చర్చల కేంద్రంగా మారింది. యువత నిరుద్యోగం, పరీక్షల లీకులు, వ్యవస్థ వైఫల్యాలపై ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ సిస్టమ్ను ప్రశ్నించే యువత వేదికగా సిజేపీ ముందుకొచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి విచారణ సందర్భంగా వచ్చిన కాక్రోచెస్, పారాసైట్స్ వ్యాఖ్యల వివాదం తర్వాత అదే పేరుతో పార్టీ ఏర్పాటు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మే 16న ప్రారంభమైన ఈ పార్టీ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు పెరగడం యువతలో అసంతృప్తి ఎంత పెరిగిందో చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో సిజేపీ ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపేయడం కొత్త వివాదానికి దారితీసింది. అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం నిరాకరించినా రివ్యూ కమిటీ ముందు వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఇవ్వడం గమనార్హం. అసలు సిజేపీ అంటే ఏంటి? ఇది నిజంగా యువత ఆవేదనకు ప్రతిబింబమా, లేక సోషల్ మీడియా ఆధారిత రాజకీయ ప్రయోగమా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. సిజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా 5 అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పరీక్షల పారదర్శకత, యువత ఉద్యోగ హక్కు, రాజకీయ జవాబుదారీతనం, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి నిర్మూలన, డిజిటల్ స్వేచ్ఛ. ఇవే ప్రధాన ఎజెండాలుగా పార్టీ చెబుతోంది. ముఖ్యంగా నీట్ యూజీ లీక్, నిరుద్యోగం, నియామకాల్లో ఆలస్యం వంటి అంశాలను సిజేపీ బలంగా లేవనెత్తుతోంది. ఇక పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేయడం కూడా రాజకీయ అనుమానాలకు తావిస్తోంది. సిజేపీ వెనుక విదేశీ శక్తులున్నాయా? బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుందా? ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ వంటి వామపక్ష శక్తులు పరోక్షంగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల తమిళనాడులోని మధురైలో నిరుద్యోగంపై సిజేపీ నిర్వహించిన ధర్నా యువతలో స్పందన తెచ్చింది. మరోవైపు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో కమ్యూనిస్టు నేతల ఆందోళనలను, అంతకు ముందు ఎరుపు రంగు పార్టీలు కాక్రోచ్ జనతాకు సపోర్ట్ చేయడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలోని కీలక విషయాలైన నిరుద్యోగం సమస్య ఎక్కువగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, అలాంటిది ఉద్యోగాల కల్పన మోడీ చేయడం లేదంటూ ధర్నాలు చేయడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. అలాగే అవినీతిపై పోరాటమని ప్రకటించుకున్న కాక్రోచ్ పార్టీ కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ రైడ్స్ జరిగితే ఎందుకు వ్యతిరేకిస్తోందని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. కాక్రోచ్ వెనక కమ్యూనిస్టులు, ఆ పార్టీ ముసుగుందని, అంతకు మించి విదేశీ శక్తుల కుట్ర ఉంది అనేది బీజేపీ నేతల వాదన. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, సిజేపీ యువత కోపానికి ప్రతీకనా, లేక వ్యవస్థను అస్థిరపరిచే డిజిటల్ ఉద్యమమా? ఇది కొత్త రాజకీయ ప్రత్యామ్నాయమా, లేక వైరల్ రాజకీయాల హడావిడా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ జూమ్లో జాయిన్ అయ్యారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రైట్, ముందుగా రవికుమార్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఒక్క మాట కొంచెం నాతో ముందు పెట్టండి, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. ఓకే ఓకే రైట్ సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన కొద్ది రోజుల్లోనే కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ను చేర్చుకున్నటువంటి, పొందినటువంటి ఒక పార్టీ. అది ఏదో ఒక చిన్న సోషల్ మీడియాలో పుట్టినటువంటి పార్టీగా లైట్ తీసుకుందామా అంటే కానే కాదు. ఇవాళ పరిస్థితి వేరేలాగా ఉంది. మొత్తం అంతా యూత్ అంతా కూడా ఆ అకౌంట్ని ఫాలో అవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సో లైట్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాళ్ళు పోరాడుతున్నటువంటి ఎజెండా చాలా అట్రాక్టివ్గా ఉంది. వాళ్ళు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, అది ఇంకా అట్రాక్టివ్గా ఉంది యూత్కి. సో ఇలాంటి ఒక ఉద్యమ పార్టీ అనొచ్చో, లేదంటే ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ పైన ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి బ్యాన్ విధించడం కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కార్డును వాడుకోవడం కావచ్చు, ఇదంతా ఎందుకు చేస్తోంది? అంటే ఒక సిజేపీని పార్టీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందా, లేకపోతే దీని వెనుక మరేం కారణాలు ఉన్నాయంటారు? ప్రజా గారు, మీకు మిత్రుడు రవి గారికి అట్లాగే మరి మిగతా మిత్రుడు రాలేదు, 2 నిమిషాలు మాట్లాడు. ఆవేశం కావాలి, ఆలోచన రావాలి. కూడా ఆలోచన లేకుండా ఆవేశం ఉంటే లాభం లేదు. ఎందుకంటే ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది కమల్ హాసన్ తో, బాలచంద్ర సినిమా. అద్భుతంగా నిజంగా యువతనంతా ఆకట్టుకుంది. ఇవాళ ఇది ఒక సినిమాటిక్ గా వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే దాని వెనుక ఎవరున్నారనే ఆలోచన వస్తుంది. స్పష్టంగా చెప్తున్నాను. ఏదో కోపం వస్తే కొత్త పార్టీ పెట్టి, కోపం వస్తే ఆవేశంగా పెడితే లాభం లేదంటున్నాను. నేను పూర్తిగా దీన్ని సోషల్ మీడియాని సమర్థిస్తున్నాను. సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. కనుక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ లక్షల మంది ఫాలోవర్స్ కావడానికి యువతలో ఆక్రోశము, ఆవేదన ఇవన్నీ కలగలిపి ఇవాళ దాన్ని ఒక రక పాల పొంగులాగా బయటకు వచ్చింది అంటున్నాను. ఎప్పుడు కూడా ఉపరితల అంశాలు పట్టుకుంటే ఉద్యమాలు రావు. స్పష్టంగా చెప్తున్నాను, యువత అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు చెప్తున్న ఎజెండా మొత్తం ఉపరితల అంశాలు మాత్రమే, కానీ అసలైన అంశాలు కావు. అట్లాగే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే రోజా గారు, మన వెనుక ఎవరున్నారు, మన చదివే పుస్తకాలు, మన స్నేహితులు బట్టి అంచనా వేయచ్చు కదా. ఈ 2 కనపడుతున్నాయి కదా మనకు. అక్కడ ఎవరి పక్షం వహిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. దేశంలో 2 వర్గాలు గీలిపోయింది. నేనైతే కాదండి, మోడీని సమర్థించేవారు, మోడీని వ్యతిరేకించేవారు. ఈ 2 వర్గాలు కనపడుతుంది మనకి. మోడీని గుడ్డిగా సమర్థించడం ఎంత తప్పో, మోడీని గుడ్డిగా వ్యతిరేకించడం ఎంత తప్పు. ఈ మోడీ రాజ్యం కాదు కదా ఇది. ప్రజాస్వామ్యము, దేశము, ప్రపంచం అన్ని చూస్తున్నాం కదా. దీన్ని విడిచిపెట్టి మనకు సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదో 2 మాటలు మాట్లాడండి, దానికి వ్యతిరేకంగా మనకి ఒక రకంగా వ్యంగ్యంగా వచ్చిన పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఈ ఆవేశం చప్పున జల్లారిపోతే మళ్ళీ మొదటికే వస్తాను. సార్, మీరు వ్యంగ్యంగా వచ్చిన పార్టీ అంటున్నారు, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్యల పైనే కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయడమే తప్పంటే ఎలాగా ప్రజాస్వామ్యంలో? క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ వేయాలంటున్నాను నేను. అందుకని నేను కొంచెం తీవ్రంగా మనం దీని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక తప్పుడు ప్రశ్న వేస్తే తప్పుడు జవాబే వస్తుంది. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారు? ఇది భర్తను కూడా అనొచ్చు, సమస్య లేదు. నేను అంటే ఎందుకంటే ఒక మాట, మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేశారా? కొడుతున్నా, మానేశారు, 2 సమాధానం చెప్పండి అంటే ఏమవుతుందంటే, కొడుతున్నాను తప్పే, మానేసినట్టు ఇంత ముందు కొట్టినట్టే లెక్క కదా. అందుకని ఏమంటున్నా అంటే ఒకే సమాధానం కావాలంటే కష్టం. వాళ్ళది ఏమున్నది ఇప్పుడు నిరుద్యోగం మీద. నిరుద్యోగం ఏమిటి? నిరుద్యోగం మీద ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే నిరుద్యోగం ఉంటుంది లెక్క. పని చేసుకునే వాడికి పని ఉంటుంది అంటున్నాం ఖచ్చితంగా. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కావు, సమస్య లేదు చెప్తున్నాను. అట్లాగే వాళ్ళన్నీ కూడా ఎలక్షన్ కమిషన్లు ఏదైనా ఓటు పోతే లేకుంటే ఏదైనా జరిగితే 13 మొత్తం అంటే ఉపా చట్టం పెట్టాలంట. ఉపా చట్టం గురించి తెలుసా వీళ్ళకేమన్నా? ఉపా చట్టం ఏమిటిది? ఉపా చట్టం తీవ్రవాదం మీద పెట్టాలి, దేశద్రోహం మీద పెట్టాలి. అంటే ఎలక్షన్ కమిషన్ దేశద్రోహం అవుతుందా? మరి మొత్తం చూడండి, నేనేమంటున్నాను, ఏ బేస్ ఏముంటుందంటే రాజకీయ సంస్కరణలు కావాలి, ఎన్నికల సంస్కరణలు కావాలి. ఇవి కాదు వాళ్ళు డిమాండ్ చేస్తుంది. జ్యుడిషియల్ న్యాయ సంస్కరణ కావాలి, అట్లాగే చెప్పిన పోలీసు న్యాయ సంస్కరణలు కావాలి. ఇవి కాదని చేయాల్సింది. అవినీతికి కారణం ఏంటిది? మూలాలు ఏమిటి వాళ్ళకి తెలుసా? అవినీతి మూలాలు మాట్లాడుతున్నారా? అవినీతి ఉంది అంటున్నారు. అవినీతి ఎక్కడుంది? దాన్ని ఎట్లా సమూలంగా నాశనం చేయాలి, ఎట్లా తీసేయాలి? జవాబుదారితనం, పారదర్శకత. ఒక్క మాట వాళ్ళ ఎజెండాలు చూపించండి నాకు ఎక్కడుందో. జవాబుదారితతో పాలన ఉండాలి, అవినీతి పాలన లేకుండా ఉండాలి. అంటే వాళ్ళకి విచక్షణాధికారం తీసేయాలి. ఎట్లా పడితే అట్లా అవినీతి చేయడానికి వీలు ఉండవుతుంది. ఇవాళ ఒక్కొక్కరిని దొరికించుకుంటే కోట్ల రూపాయలు నోట్ల కట్ట దొరుకుతున్నాయి. రాజకీయ అవినీతికి మాట్లాడుతున్నారు ఇక్కడ. మీద ఉపరితల అంశాలని స్పష్టంగా చెప్తున్నారు. ఇది పాల పొంగు లాంటిది, ఇది ఉపరితల అంశాలకు ఉద్యమాలు రావు. స్పష్టంగా బేసిక్స్ అంటే మంది కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇస్తున్నారంటే ఎవరు ఆధారం దొరికితే వాళ్ళు పోతున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు చూస్తుంటే మనం చూస్తుంటే ఓ కన్నయ్య, ఓ రోహిత్, వేముల, వీళ్ళు పాపం విద్యార్థి నాయకులు, మంచి నాయకులే. కానీ వాళ్ళని పట్టుకొని వీళ్ళు గోదావరి ఇద్దాం అనుకున్నారు. ఏమైంది చూసింది కదా, బీహార్లో ఏమైంది, మన హైదరాబాద్ ఏమైంది చూసింది కదా మీరు. అంటే ఏదైనా ఒక ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాడు ఎంబడి పడిపోతే ఈ జాతీయ పార్టీలు ఎందుకు, వీళ్ళ కమ్యూనిస్టులు ఎందుకు, కాంగ్రెస్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటున్నాను స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే వీళ్ళ ఎజెండా ఒకసారి చూడండి. 4 అంశాలు, ఆ 4 అంశాలు ఉపరితల అంశాలు. దానికి బేసిక్స్ వీళ్ళు తెలియదు అంటున్నారు. ఆ బేసిక్స్ తెలుసుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నారు. ఒకదాన్ని ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఎంట్రోలో చెప్పారు కదా, ఇది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడారు, మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి పినరబ్ విజయన్ అవినీతి మీద తిరగబడ్డారు కదా ప్రజలు. అసలు మీరంతా ఏంది
తమిళనాడు మంచి ఉదాహరణ కదా. 2 సాంప్రదాయ పార్టీలను ఓడించి 107 సీట్లు ఇచ్చారు. 108 రెండు చోట్ల గెలిచింది కదా. రాజీనామా చేస్తే వేరు. 108 సీట్లు విజయకి ఎందుకు ఇచ్చిండ్రు? ఆవేశాన్ని ఒక రూపంలో పెడితే అవుతుంది. ఎప్పుడు కూడా యువత ఆవేశాన్ని నేను కించపరచను. నేను 73% యువత ఉంది మన దగ్గర. మొత్తం 54% అయితే పనిచేసే యువత ఉన్నారంటున్నాను. 26% నాలాంటి వాళ్ళందరూ కూడా మీది శాతం అంతా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 26% మాత్రమే ఉన్నారు. 60 ఏళ్ళ లోపల అందరూ 73% ఉన్నారు. అటువంటి అప్పుడు పనిచేసే వర్గాన్ని విడిచిపెట్టి వీళ్ళు చేస్తున్న పని ఏంది? యువతకు ఆవేశంతో ఆలోచన కూడా కావాలంటున్నాడు నేను. సోషల్ మీడియా అంటే మీ అంచనా ఏంటి సార్? సిజేపీ మీ అంచనా ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? ఇది మకలో పుట్టి పువ్వులో పోయేటువంటి పార్టీగా చూస్తారా, లేదంటే ఇది విత్ స్టాండ్ అయ్యి కంప్లీట్ గా ఒక రాజకీయ పార్టీగా ఇదేమన్నా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉందా? రాజకీయ పార్టీకి రూపాంతరం చెందదు అంటున్నాను. దీనిలో రెండో కోణం కూడా నేను చూస్తున్నాను స్పష్టంగా. మొదటి నుంచి పార్టీ మొదటి రోజు ఏది 8 మిలియన్ల వచ్చినాయి అన్నప్పుడే చెప్తున్నాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ లేకపోతే నేపాల్ లేకుంటే శ్రీలంకనో ఇట్లాంటి దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం. చాలా తప్పు అంటున్నాను. ఆవేశంతో పని కాదు. ఆ దేశాలు చిన్న దేశాలు, మన ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద దేశం. ఒకనాడు పూర్ణ స్వరాజ్ వచ్చిన దేశం, ఒకనాడు 3 విధాలుగా పోరాడిన దేశం. సత్యాగ్రహం, అహింస ద్వారా గాంధీ గారు, అట్లాగే విదేశీ శక్తులతో కలుపుకోనేమో సుభాష్ చంద్రబోస్ గారు, మార్క్సిస్ట్ ఆలోచన ధోరణితో భగత్ సింగ్ గారు. మనము పోరాట రూపాలను మళ్ళీ అదే పద్ధతిలో పోదామా? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాట రూపం వేరు, ఇవాళ మన ప్రభుత్వాల మీద పోరాట రూపాలు వేరుగా ఉండాలంటున్నాను నేను. ఆ పోరాట రూపాలు తీసుకుంటే వీళ్ళు అంటున్నాను. ఒక టైం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొందింది, ఈ అంశాలు ప్రచారం పొందింది. కానీ అంశాలకు మూలాలు ఏమిటి తెలియకుండా ఎట్లా దీన్ని సాధిస్తారు అంటున్నాను. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నామ్మా. ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ లో పేరు పోతే లేకుంటే ఎన్నికల కమిషన్ మీద ఉపా చట్టం పెడతామంటున్నారు. సాధ్యమవుతుంది? ఆ చట్టం తెలుసా వీళ్ళకు? నేను 4 అంశాలు చెప్పండి, వాళ్ళ ఎజెండా చెప్పండి, ఎజెండాకు ఒక్కొక్క దానికి వ్యతిరేకంగా చెప్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ రాజకీయ సంస్కరణ కావన్నా కావద్దా, పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం కావన్నా కావద్దా, పార్టీల ముఖ్యమంత్రుల ఎంపికను ముఖ్యమంత్రుల మార్పు చూస్తూనే ఉన్నాం, దేశం మొత్తం చూస్తలేమో మనం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేను అంటున్నాను. కేవలం ఇవాళ ఉన్న పార్టీకి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నేను సిఐఏ హస్తం ఉంది అంటున్నాను. నేను స్పష్టంగా నేను ఆరోపిస్తున్నాను. సిఐఏ లాంటి దేశం, మన అమెరికా లాంటి దేశం మన భారతదేశంలో అంతర్యుద్ధం చూపించే ప్రయత్నం చేస్తుంది అంటున్నాను. అది చాలా పెద్ద కుట్ర అంటున్నాను. రష్యా, చైనా పనిచేయదు. కానీ సిఐఏ కుట్ర ఎట్లా ఉంటుంది అంటే ఉన్న ప్రభుత్వాన్ని నాశనం చేసి దాన్ని అరాచకం చేసి పని చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నాను. దీనిలో ఇప్పుడున్న వాళ్ళ ఆలోచన కరెక్ట్ కావచ్చు, కానీ ఆచరణ రూపంగా లేదు. అది కేవలం అందరూ కూడా అమ్మా నేను మళ్ళీ పారాసైటిక్ అని కష్టం, మళ్ళీ ఇంకో పార్టీ పెడతారు ఇవ్వడం. నేనేమంటున్నా అంటే ఆయన అన్న కాంటెస్ట్ ఏంటి, సూర్యకాంత్ గారు అన్న కాంటెస్ట్ ఏంటి, వీళ్ళు తీసుకున్నది ఏంటి? ఆయన మీద వ్యతిరేకత పార్టీ ఆయన ఉంటాడు, ఇంకో ఏడాది అయితే పోతే ఏడాది కూడా ఉంటాడు, ఆయన 6 నెలలు అయితే పోతాడు. 6 నెలలు సూర్యకాంత్ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తున్నారు రామ్మోహన్ గారు. సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తున్నారు. సూర్యకాంత్ అట్లా మాట్లాడకుండా తప్పే అంటున్నాను. మంచి ప్రశ్న అడిగారు రోజా గారు. సూర్యకాంత్ అట్లా మాట్లాడకుండా తప్పే అంటున్నాను. ఏంటంటే ఒక కేసులో వ్యాఖ్యలు చేయని చెబుతాను వాళ్ళే చెప్తారు. ఒక కేసు నడుస్తున్నప్పుడు వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఒక వేరే ఉద్దేశం ఆపాదించబడుతుందని హైకోర్టు జడ్జిలకు వీళ్ళు సుప్రీం చెప్తారు. ఆయన మాత్రం మాట్లాడండి, ఆయన మాటలు నేను సమర్థిస్తలేను. కానీ వీళ్ళ ఉద్యమ లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యాలు 4 రాజకీయ లక్ష్యాలకు ఏమి లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతపరంగా పోతలేదా? ఇవాళ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఏమన్నా ఉన్నదా? దీనికి ఏమన్నా కాంగ్రెస్ కూడా సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాలకు ఏమైనా అనుగుణంగా ఉన్నాయా ఏమన్నా? నేను స్పష్టంగా చెప్తున్నాను. సోషల్ మీడియాని తప్పట్టొద్దు. కత్తి లాంటిది, 2 దిక్కుల పదును ఉంటది, దాన్ని ఉపయోగించుకోవాలి. యువతకు ఆవేశం ఉంటది, ఆలోచన ఉండకపోతే కష్టం అంటున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. గాంధీ గారు ఏమన్నారంటే తొందరగా ఆవేశపడేది యువతనే, తొందరగా మోసపోయేది కూడా యువతే అంటున్నాను నేను. ఇవాళ వీళ్ళు పక్కదారి పెట్టి శక్తులు తయారైనవి. ఈ పక్కదారి పడితే మాత్రం ఇంకో రకంగా డైవర్ట్ అవుతుంది. 4 రోజుల్లో ఇది కందికట్టెల మంటలాగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. దీన్ని నేను సమర్థిస్తాను. వాళ్ళ ఆవేశం ఉన్నది, వాళ్ళ ఆక్రోశం ఉన్నది, దాన్ని అర్థం చేసుకుంటున్నాను. కానీ ఆక్రోశానికి ఆవేశానికి ఈ వీళ్ళు చెప్పిన పద్ధతి ఏదైతుందో అది పనికి రాని పద్ధతి అంటున్నాను. ఎవరో సోషల్ మీడియాలో ఉంటే ఇవాళ లైక్ కొట్టడంతో కాదు. ఇంకొక మాట చెప్తాను. ఎప్పుడు కూడా నిజం చేతిగా ఉంటుంది, సత్యం చేతిగా ఉంటుంది. నేను ఒక 10,000 వీడియోలు చేసిన. బోసిడీకే అనే వీడియో ఇప్పటికి కూడా స్క్రోల్ అవుతుంది. నేనేం చెప్పలే, బోసిడీకి అంటే అర్థమే చెప్పిన. అంటే హెడ్డింగ్ చూసిపోయే బాబత్ చాలా మంది ఉన్నారు కదా అంటున్నాను. వర్షమైన మాటలు మాట్లాడొద్దు, వన్ సైడ్ చేయొద్దు. వరకని చెప్పానంటే సమాజాన్ని రెచ్చగొట్టే పనులు చేద్దాం. స్పష్టంగా అంతర్యుద్ధానికి ప్రయత్నిస్తున్న ఒక మాఫియా దీని వెనక ఉందని నేను అనుకుంటున్నాను. దీన్ని సక్రమ మార్గాన్ని పెట్టాలి. వాళ్ళ ఆవేశం తప్పడుతులని, ఆక్రోశాలు తప్పడుతులని, దాన్ని సక్రమ మార్గంలో ఛానలైజ్ చేయాలి. ఒకనాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్ని ప్రతిపక్షాలను కలిపి ఎట్లా ఛానల్ ఇప్పుడు కూడా అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఇప్పుడు కూడా దేశంలో ఉన్న ఈ అన్ని సమస్యలకు పరిష్కారాల కోసం ఒక మంచి ఉద్యమం రావాల్సింది. ఆ ఉద్యమం పక్కదారి పట్టకుండా ఉండాలని నేను కోరుకుంటాను. రైట్ సార్.
సో రవికుమార్ గారు ఇప్పుడే మనతో కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి చరణ్ గారు. రైట్, రవికుమార్ గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా పైన ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీనికి సాకుగా ఏం చెప్తోంది అని అంటే, రీజన్ ఏం చెప్తుంది అని అంటే, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. ఎస్, వాళ్ళు అడిగేది డేటాతో సహా వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ దేశంలో నిరుద్యోగం కావచ్చు, అవినీతి కావచ్చు, పేపర్ లీకేజ్ విషయం కావచ్చు, కంప్లీట్ డేటాతో వాళ్ళు లేవనెత్తుతూ చూపిస్తున్నటువంటి ఇది. దీనికి నేషనల్ సెక్యూరిటీకి ఎక్కడ సంబంధం ఏంటి? ఎలాగా? ముందుగా మీకు నేషనల్ సెక్యూరిటీ అంటే దోపిడీకి సంబంధించింది కదా, దేశంపై దోపిడీ కావచ్చు, లేకపోతే కుట్ర కావచ్చు, ఈ రకమైనటువంటిది కదా. నేను ఒక విషయం చెప్తానండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దీప్కే, అభిజిత్ దీప్కే అనేవాడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఈ దేశాన్ని, సమాజాన్ని పెద్దగా గొప్పగా ఏదో చేసేస్తాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే అందరు ఊహల్లో అట్లా ఉన్నది. కానీ నిజానికి వెనక ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ అభిజిత్ దీప్కే అనేటోడు కూడా ఒక ఆందోళన జీవి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కూడా, మీకు తెలుసు, అన్నా హజారే అవినీతి ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలు ఊసలు లెక్కబెట్టినటువంటి అదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ అభిజిత్ దీప్కే. అంతేకాదు, భారత్ తేరే తుకడే హోంగే ఇన్షా అల్లా గ్యాంగు, ఆజాదీ గ్యాంగు, అర్బన్ నక్సల్స్ గ్యాంగు, అదేవిధంగా పొద్దున్న లేవగానే ప్రతిసారి హిందువులను దిట్టే ఈ పనికిమాలిన ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు, మొన్ననే బీజేపీ చేతిలో పొట్టుగా ఓడిపోయి పత్తాలు లేకుండా పోయినటువంటి ఆ టీఎంసీ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనే ఉండనే ఉన్నారు. దాంతోపాటు మన దేశంలో పాకిస్తాన్ ప్రేమికులకు తక్కువ లేనే లేదు. దాంతోపాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా సంబంధించినటువంటి కొంతమంది వీళ్ళందరూ వీళ్ళ వెనుక ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇది కాకుండా వీళ్ళతో పాటు కొన్ని విదేశీ శక్తులు, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నారు, సిఐఏ లాంటి ఏజెన్సీస్ కావచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మనం ఉద్యమాన్ని చూసాం. దాని వెనక అమెరికా యొక్క ఈ ఏజెన్సీ పైన చాలా ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు వెనకున్నారని చెప్పేసి, డీప్ స్టేట్ ఉందని చెప్పేసి మనకు చాలా ఆరోపణలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా వీళ్ళ వెనక ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకుని వెంటనే బ్యాన్ అయింది. వీటన్నిటిలో ఇంకా దీనికి తగ్గట్టుగా ఈ గత 3-4 రోజులుగా జరిగినటువంటి అనేక అంశాలపైన, ఒకవేళ నిజంగానే అవినీతికి వ్యతిరేకం అయితే ఈరోజు ఈడీ పైన దాడి చేస్తారండి. ఈడీ అనేది ఒక రాజ్యాంగ సంస్థ కదా. రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళైతే, ఒకవేళ రాజ్యాంగం కోసం మీరు పనిచేసే వాళ్ళైతే, రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఈడీ పైన మీరు ఏ విధంగా దాడి చేస్తారు? చట్టాన్ని మీరు ఏ విధంగా చేతిలో తీసుకుంటారు? దాడి చేసిందే కాకుండా మళ్ళీ దానిపైన ఆరోపణలు చేయడం. సరే పోనీ మీరు ఏదైనా మంచి కాజ్ కోసం మీరు దాడి చేశారంటే మనం అనుకోవచ్చు, పేపర్ లీక్ అయిన దానికోసం దాడి చేశారు, యువత ఆవేశంతో దాడి చేశారంటే అనుకోవచ్చు. ఒక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి, ఒక అవినీతి మరక ఉన్నటువంటి ఒక మాజీ సీఎం పైన ఈడీ చట్టబద్ధంగా దాడి చేసి తన పని తాను చేసుకుంటూ పోతుంటే, వాళ్లకు అడ్డం పడి వాళ్ళని కొట్టి వాళ్ళ వాహనాలని ధ్వంసం చేయడం ఎంతవరకు చట్టబద్ధమైనది, ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనది, ఈ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్టు కాదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంతేకాదు, అంతకుముందు ఒక వీడియోలో కూడా తను చేసినటువంటి కామెంట్, ఏం చేశాడు కామెంటు, ఈ మొత్తం జాయిన్ అవ్వండి. ఎందుకు జాయిన్ అవ్వాలా? దేనికోసం జాయిన్ అవ్వాలా? ప్రశ్నించడానికి. ఈగా చేసిన వాళ్ళకి ఎవరికి కూడా మేము వస్తే రాజ్యసభ సీట్ ఇవ్వము. అరే, రాజ్యసభ సీట్ ఇవ్వము అనుకుంటే అది పార్టీల నుంచి ఎన్నుకోబడినటువంటి పార్లమెంటుకో, శాసనసభకో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు కదా. అంటే ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ప్రజలు నిర్ణయించినట్టు కదా. మరి ప్రజల యొక్క నిర్ణయాన్ని మీరెవరు వ్యతిరేకించడానికి? అంటే ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు కాబట్టి క్విడ్ ప్రో కో లాగా వాళ్ళకి గౌరవించుకోవడం కోసం రాజ్యసభ సీట్ ఒక కేసు ఆయన సీజేపీ, నేను మర్చిపోయా ఆ కేసు చెప్తాను మీకు. పోయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, పోయి మీ వెంకటేశ్వర స్వామిని అడుక్కోపో అని చెప్పేసి సీజే చేసినటువంటి వాక్యం ఉన్నది. మరి దానిపైన కూడా మరి ఆందోళన చేయాలి కదా. అంటే ప్రతి సుప్రీంకోర్టు ప్రతి కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఎప్పుడు కూడా ఇవ్వదు. వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే, ఏది ధర్మం అనిపిస్తే అన్ని చట్టాల ఆధారంగా వాళ్ళు చూసి తీర్పునిస్తారు. అనేక సార్లు 370 ఆర్టికల్ పైన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్య చూశారు కదా మీరు. 370 ఆర్టికల్ పైన కూడా సుప్రీంకోర్టు మొదట వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఎందుకు నిన్నగాక మొన్న
సర్ పైన ఎక్కడెక్కడైతే ఓట్లను మీరు తొలగించారో ఆ తొలగించినటువంటి ఓటర్లను మీరు ఎందుకు బయట పెట్టరు, బహిరంగంగా ఉంచరెందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యాఖ్య చేసింది కదా. ఇట్లా కొన్ని వందల తీర్పులు ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి అంశాలు కొన్ని వందలు ఉన్నాయి 2014 నుంచి లెక్క పెడితే. ప్రతి దాంట్లోనే నోట్ల బందీ పైన కూడా ఒకసారి తీర్పు పోతే, ఎందుకంటే తీవ్రవాదులకు సంబంధించిన అంశం పైన అర్ధరాత్రి పూట పోతే కూడా సుప్రీంకోర్టు తెలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి కదా, ఇన్నున్నాయి. ఏదో ఒక్క తీర్పు ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని చెప్పేసి ఈ సీజేఐలు అందరూ కూడా ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొమ్ము కాస్తుందని చెప్పేసి ఏ విధంగా మాట్లాడితే నాకు అర్థం కాలేదు. వీళ్ళందరినీ కలిసి ఇన్ని ఉన్నాయి, ఇన్ని చూసుకొని నేను యువతకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేశ యువతకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరిని ఫాలో చేస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటి, ఆ అంశం పైన ఆ వ్యక్తికి ఉన్నంత అవగాహన ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ఫాలో అవ్వాలి. కానీ గుడ్డిగా పిలిచాడు కదా కాకరోజ్ జనతా సెటైరికా బాగుంది కదా అంటే ఆయన ఫాలో అవుతున్నటువంటి లక్షలాది మంది యూత్ కూడా అంత గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా అసలు ఏం జరుగుతోంది, ఇది తప్ప ఒప్ప అని ఏమీ ఆలోచించకుండా నేను ఒక విషయం చెప్తా. ఒక సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పండి, ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఒక 10 మంది ఎక్కువ వస్తారు, రావాలని కోరుకుంటా. ఒక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తా అని చెప్పేసి మీరు ట్యాగ్లైన్ పెట్టండి, ఇంకో 10 మంది ఎక్కువ వస్తారు, రావాలని కోరుకుంటా. ఒక బుద్ధుడి ఆదర్శాలకు అనుగుణంగా మా పార్టీ పనిచేస్తా అని చెప్పేసి చెప్పండి. ఎస్, నేను ఎవరిని ఆదర్శంగా ఎవరిని అడ్మైర్ చేస్తూ ఈ యొక్క ఆ పేజ్ ఓపెన్ అయింది అనేది అర్థం కావట్లేదు విషయం. ఈ దేశంలో అనేక మంది మహాపురుషులు ఉన్నారు, అనేక మంది పెద్ద గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఈ దేశంలో అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఒక పూలే కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే దేశంలో అంతా సవ్యంగా ఉంది, ఇదంతా ఏదో పని లేని వాళ్ళు పుట్టించినటువంటి పార్టీగా పని లేని వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ మాట లేదు, నేనేమంటున్నా మీ అర్థం అదే. ఆయన వెనక ఉన్న వాళ్ళ గురించి చెప్పా, ఎవరెవరు ఉన్నారనే మీ చేతిలోనే ఉన్నాయి కదా, నిఘా వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా. అందుకే అది తెలిసే కదా రద్దు చేయించింది ప్రభుత్వం ఆ ఖాతాని. అతన్ని ప్రశ్నించాలంటే తను లేడు ఇక్కడ, తను అమెరికాలో ఉంటాడు. సరే, ఆయనకు అంతమంది ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారని చెప్పేసి నేను దానికి ఉదాహరణగా చెప్తున్నా. ఎందుకు ఫాలో చేస్తున్నా, నేను ఏమంటున్నా, గుడ్డిగా ఫాలో చేయకండి. ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ట్రాక్ రికార్డ్ ఏంటి, అవన్నీ ఒకసారి చూసి మనకు తగునా లేదా చెక్ చేసుకొని ఫాలో అవ్వాలని చెప్పి నేను ఈ విషయాలు చెప్తున్నా. అన్ని ప్రభుత్వంలో అన్ని కరెక్ట్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఏ ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వంతో సహా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి ట్రాక్ రికార్డ్ చూడండి 99% కంటే ఎక్కువ సాటిస్ఫై చేయలేరు. 100% ప్రజలందరినీ కూడా సాటిస్ఫై చేయలేరు, ఏ గవర్నమెంట్ కూడా సాటిస్ఫై చేయలేదు. 99% వర్క్ చేస్తారేమో కానీ ఆ 1% అయినా ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ మిగిలి ఉంటుంది. డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కనీసం 1% అయినా ఉంటారంటున్నాయని నేను మా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో గొప్పగా నడుస్తుంది. ఎస్, మాకు గొప్పగా నేను చెప్పుకుంటా, మాకు గొప్పగా నీకు అనిపించకపోవచ్చు. ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారు, ఆ సమస్యలకు మీరు సమాధానం చెప్పాలి. అసలు సమస్యలే లేవనడానికి లేదు. నిరుద్యోగం గతం కంటే ఇప్పుడు పెరిగిపోయింది, రూపాయి విలువ పడిపోతోంది, అవినీతి పెరుగుతోంది, అత్యాచారం చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. విషయం చెప్తాను, 12 సంవత్సరాల మోడీ పాలన జూన్ 2 వస్తే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 12 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విజయాలు, మేము సాధించినటువంటి సంస్కరణలు, మేము సాధించినటువంటి అభివృద్ధి, మేము సాధించినటువంటి పేదరిక నిర్మూలన, మేము సాధించినటువంటి ఏదైతే ఈ దేశంలో మార్పులకు మన ప్రజల్లో మార్పులను కోరుకున్నామో ఆ మార్పులు, మేము సాధించినటువంటి యొక్క సంక్షేమ పథకాల్లో సాధించినటువంటి విజయాలు, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఎవరైనా ఊహించారా? ప్రతి ఒక్కరికి డిజిటల్ పేమెంట్స్ ఎవరైనా ఊహించారా? పాత ఫైనాన్స్ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయని నేనేం చెప్తున్నా, మార్పులని నేను చెప్తున్నా. మేము వచ్చిన తర్వాత గత 12 మార్పే కదా మార్పులు నేను తీసుకొస్తా, మేము వేస్తానేది కదా, మేము తీసుకొచ్చిన మార్పులు అని చెప్తున్నా.
అయితే ఇన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడో చోట లోటుపాట్లు ఉండొచ్చు కాదనట్లేదు, కానీ ఆ లోటుపాట్లను వాటిని ఎత్తి చూపే విధానము కావచ్చు, సమస్య ఉంటే ఆ సమస్య ప్రభుత్వం వినకపోతే ప్రభుత్వం యొక్క చెవిలో ఏ విధంగా వేయాలో అనేటువంటి అనేక రకాలైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు, డెమోక్రసీ ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఉన్నంత డెమోక్రసీ ఏ దేశంలో లేదు. అంత మంచి డెమోక్రసీ, ఆ డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిని వాడుకొని మీరు ఏ విధంగా ప్రభుత్వం చెవిలో వేయాలనుకుంటున్నారో, ప్రభుత్వ కళలో పడాలనుకుంటారో ఆ విధంగా పడవచ్చు. అనేక పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులన్నిటినీ కాదని కేవలం సటైరికల్గా ఒక పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లక్షల మంది యువత దాంట్లో జాయిన్ అయిపోవడం, వాళ్ళ వెనుక వీళ్ళందరూ ఉండడం కొంచెం ఆందోళన. ఎక్కడో దాల్మే కాలా దికరా. నేను అదే చెప్తున్నాను, ఎక్కడో దాల్మే కాలా దికరా. అంతకు మించి మేము ఇంకా కోరుకుంటున్నది ఏంటో తెలుసా మేడం, 100% నిరుద్యోగం ఉందని అంటున్నారు కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదే రాజు న్యూస్ ఆఫీస్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, మీకు క్యాండిడేట్స్ ఎందుకు దొరకట్లేదు. నేను కూడా ఒక కంపెనీ నిర్వహిస్తాను, నేను కూడా కంపెనీలో నేను పనిచేసి వచ్చిన వ్యక్తినే, నాకు సొంత కంపెనీ కూడా ఉన్నది. నా కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పటికి నేను క్యాండిడేట్స్ కోసం, సరైన క్యాండిడేట్స్ కోసం వెతుకుతున్నా, దొరకట్లేదు. అట్లా హైదరాబాద్లో చాలా కంపెనీల్లో కావాల్సినటువంటి ఆ యొక్క స్కిల్స్తో, ఆ నైపుణ్యంతో కావాల్సినటువంటి యువత దొరకట్లేదు. నిజం ఇది, దొరకట్లేదు. మీకు ఇంకా కొంచెం మీరు టైర్ 2 సిటీస్కి వెళ్ళండి, టైర్ 3 సిటీస్కి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, హమాలీలు దొరకట్లేదు, కూలి పనులు చేసే వాళ్ళు దొరకట్లేదు, అక్కడ మనకు కాటాలు వేసుకునే వాళ్ళు దొరకట్లేదు, లారీ డ్రైవర్స్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఉద్యోగాలు అక్కడ కూడా దొరకట్లేదు, ప్లంబర్స్ దొరకట్లేదు, ఎలక్ట్రీషియన్స్ దొరకట్లేదు. మనకు ఇవన్నీ ఉద్యోగాలు కాదు అంటే మాత్రం నేనేం చేయలేను. ఇంకా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఏ దేశంలో కూడా పాసిబుల్ కాదు. అందరికీ వైట్ కలర్ ఉద్యోగాలు అంటే ఏ దేశంలో పాసిబుల్ కాదు. నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఈ దేశంలో ఉపాధి లేదు అనడానికి మాత్రం లేదు. కాకపోతే ఒకటి వాళ్ళు ఒకటి రీజన్ చెప్తున్నారు, అదేంటంటే నీట్ పేపర్ లీక్ అయినది. ఎస్, ఈ రోజు మా మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒప్పుకున్నారు. ఎస్, ఇక్కడ బాధ్యత నాదే బాధ్యత అని చెప్పారు. అదే అంటున్నాను, బాధ్యత నాదే. రిజైన్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నది, వాళ్ళు డిమాండ్ చేస్తారు, రిజైన్ చేయమంటారు, ప్రభుత్వాన్ని కూడా దీపమంటారు. డిమాండ్ చేయడంలో తప్పేం లేదు, కానీ ఆయన అంత ధైర్యంగా ముందుకు వచ్చి ఈ యొక్క వైఫల్యానికి కారణం నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా వచ్చి చెప్పారు. ఆయన తప్పేం లేదు ఒప్పుకోవడంలో. నేనేమంటున్నా మేడం, ఈ దేశంలో ఉద్యోగాల కల్పనలో ఈ యొక్క 12 సంవత్సరాల పాలన ఒక మైలురాయిగా తయారైంది. ఓకే, ఎందుకు నేను చెప్తున్నానంటే కొన్ని లక్షల స్టార్టప్స్ ఈ దేశంలో మొదలైనవి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చేతిలో నిత్యం ఉండేటువంటి ఈ మొబైల్ ఫోన్లు 99% మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇంతకుముందు 99% మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అట్లా అనేక ప్రొడక్ట్స్, అనేక ఉదాహరణలకు టైం ఇస్తే అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాం. ఇంకేం చేయగలుగుతాం రండి, మీరు ఐడియాస్. ప్రభుత్వం ఏమంటుంది, యువతను రమ్మంటుంది, మీరు స్టార్టప్స్ లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోండి, ఇంకేమైనా ఐడియాస్ ఉంటే రండి, మాట్లాడండి, కలిసి చేద్దామని. ఇప్పుడు ఎంతో అడుగుతాను, దానికి మీరు తర్వాత సమాధానం చెప్పండి. అత్యాచారం చేసిన వాళ్ళు ఇవాళ దర్జాగా మన మధ్య తిరుగుతా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు, వాళ్ళని రక్షించేది ఎవరు? ఇది ఒక అదే జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్. ఇప్పుడు నేను మాట చెప్తాను. ఇప్పుడు సిజేఈ మాకు అనుకూలంగా మాట్లాడని చెప్పేసి కాకరోజు జనతా పార్టీ పెట్టి మమ్మల్ని సటైరికల్గా చేస్తున్నారు. ఇప్పుడు అత్యాచారం బాధితులు మరి అదే జ్యుడిషియరీ సిస్టమ్ ముందు తిట్టాలా, లేకపోతే అంటే ఏదైనా కూడా వీళ్ళని తిట్టాలా? అవినీతి చేసినటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, అవినీతి చేసిన రాజకీయ నాయకులు మిగతా పార్టీలో ఉన్నప్పుడంతా మీరే వాళ్ళని విమర్శిస్తారు. మీ పార్టీలోకి వస్తే వాళ్ళు వాషింగ్ మిషన్ క్లియర్ కట్ మంచిగా అంతా పునీతం అయిపోయి బయటకు వచ్చేస్తారు. ప్రతి సమస్య లేదు. నేను చెప్పనా, ఎన్ని ఆస్తులు జప్తైనాయి ఇప్పటికీ, ఆ ఆస్తులన్నీ కూడా క్లియర్ గా నేను మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. తప్పకుండా. కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు, నిరుద్యోగం, అవినీతి, పేపర్ లీక్స్, ఇలా రకరకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికై పుట్టినటువంటి పార్టీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ పేరుతో బ్యాన్ విధించినటువంటిది. సో దానిపైన ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది, అది ఏం జరుగుతుందో తెలియాలి. అయితే ఇలాంటి ఈ పార్టీలు వెనకాల కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, సిపిఐఎంఎల్, వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఉన్నాయి, విదేశీ శక్తులు కూడా ఉన్నాయి అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తూనే ఇట్లాంటి అంటే
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అసంతృప్తి వెలగక్కినందుకు అకౌంట్లు బ్లాక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఓకే. కాకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తం చేయడానికి కొన్ని వేదికలు కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. అదే కాకుండా యువత ఆక్రోశాన్ని మరి ఇప్పుడు ఎక్కడో ఒకటి వ్యక్తం చేయాలి. యువత ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తే పాకిస్తాన్లని సంఘ విద్రోహ శక్తులని, అదే కాకుండా దీంట్లో 49% పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అభిజిత్ మాత్రం 94.7% ఇండియన్స్ ఉన్నారు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ 2 కోట్ల ఫాలోవర్స్ను అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి 8.8 మిలియన్స్ ఉంటే ఈ సిజేపీ పార్టీకి దాదాపు 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్స్ ఉంటే, అదే కాకుండా 3.5 లక్షల మందికి యువత ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. అదే కాకుండా మే 15 సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏదైతే కాక్రోజ్ అని చెప్పి సంబోధించిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మద్దతుదారులు పెరగడం, అదే కాకుండా రకరకాల సమస్యలు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. యువత ఎదుర్కొన్న సమస్య గురించి వాళ్ళు మాట్లాడారు. అంటే యువత ప్రధానంగా భారతదేశంలో పెద్ద ఎత్తున యువత సమస్యలు ఎదుర్కొన్న విషయాన్ని ఈ రూపంలో బయటపడమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చెప్తాం, దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది, ఉన్నవారుగా ఉంటున్నారు, పేదవారిగా ఉంటున్నారు, మధ్యతరగతి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏనాడు కూడా కన్సిడరేషన్ తీసుకురాలేదు. ఎలక్షన్ల సందర్భంగా రకరకాల స్టోరీలు తీసుకొచ్చి రావడంతో ప్రధానంగా ప్రజలంతా కూడా అటు సైడ్ ఆకర్షితులై ఓటేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక్కడ పేపర్ లీకేజీ మనం పేపర్ లీకేజ్ అనేది ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి. పేపర్ లీకేజ్ అంశం విషయంలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి ఒప్పుకొని బాధ్యత మొత్తం నాదే అంటా ఉన్నారు తప్ప మరి బాధ్యత అంటే ఏంటి, మీరు ఏం చేస్తారు? గతంలో జరిగినప్పుడు ఇదే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది, మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటే కూడా ఏం చెప్పని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ భారతదేశం స్టార్టప్లు పెట్టిన మాట వాస్తవం, కానీ భారతదేశం ప్రపంచంలో 3వ స్థానం ఉంది, మన స్థానం 3వ స్థానం. మన భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఐటీ సంబంధించి విప్లవాత్మక మార్పు ఈ రోజు కాదు, 1980 ఆ ప్రాంతంలో కూడా వచ్చిన పరిస్థితి. మన దేశంలో ఉన్న ప్రజలలో ఎక్కువ మెజార్టీ చదువుకున్నటువంటి విద్యార్థులు టెక్నాలజీ విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. భారతదేశంలో చాలా అనుకూలమైన వాతావరణం, ఒక వ్యక్తికి 2 సెల్ ఫోన్లు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాడి చెట్టు మీద ఉండి ఫోన్ మాట్లాడే పరిస్థితి. అంటే అంత స్థాయికి భారతదేశంలో 150 కోట్ల మంది ఉంటే దాదాపు 1.5% అంటే 150 కోట్ల మందికి 225 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయనేది సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే అంత పుష్కలమైన అవకాశం ఉన్నప్పుడు రకరకాల స్టార్టప్ కంపెనీలు తీసుకోవాల్సిన పరిస్థితి మనం తీసుకురాలనే దానిలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. ఎంతసేపు మనం ఆ దిశగా అడుగులు వేయకుండా అదాని అంబానీకి మాత్రమే ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఉద్యోగాల కల్పన అనేది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాలు కేంద్రము గురించి కాదు, కేంద్రము రాష్ట్రం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం, అది ఒప్పుకోవాలి. కేంద్రాలు రాష్ట్రాలు ఇప్పుడు వస్తున్నటువంటి మార్పు ఆధారంగా మనం మార్చుకోకపోతే వ్యవస్థలో మనం వెనకబడిపోతాం కదా. ఒకనాడు ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం, క్వాంటమ్ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తూ ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతాం. దానిలో భాగంగా కేంద్రం రాష్ట్రం, ఎందుకంటే ఎక్స్పోర్ట్ సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్కు పెద్ద అవకాశాలు ఇండియాలో ఉన్నాయి. తెలంగాణ కూడా భారతదేశంలో తెలంగాణ స్టార్టప్ల విషయంలో హైదరాబాద్ 4th ప్లేస్ ఉన్నది. ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ఢిల్లీ, థర్డ్ ముంబై అంటే 4th హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ సంబంధించిన ఎక్స్పోర్ట్లో భారతదేశంలో 2వ ఐటీ రాజధాని హైదరాబాద్, ఫస్ట్ రాజధాని బెంగళూరు అంటే 2వది కదా. దేశంలో అద్భుతంగా ఉన్నవి, రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నాయో చెప్తున్నారు. మన దగ్గర అట్టడుగున ఉన్నటువంటి వాటి గురించి, మైనస్లో ఉన్నటువంటి గురించి మనం మాట్లాడే వాటిని హైలైట్ చేయాలి. మేము అదే చెప్తా ఉన్నాం మేడం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి కాబట్టి ఐటీఐ ప్లేస్లో మేము అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఎందుకు వస్తున్నాం అది, తర్వాత స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. ఎందుకు స్కిల్స్ లేకపోయినట్లే ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడనైనా కూడా స్కిల్స్ అనేది తక్కువ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు చాలామంది స్కిల్ లేబర్ లేకనే ఇబ్బంది అవుతా ఉంది. దానిలో భాగంగా ఆ ఉద్యోగాలు కూడా ఆ దిశగా రావడం లేదు. నేను అడిగేది చరణ్, సిజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకమా అనుకూలమా, మీరు వాళ్ళ వెనక ఉన్నారా లేదా, ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మాకు సంబంధమే లేదు, ఆ సిజేపీకి మాకు సంబంధం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడు మాకు సంబంధం లేదు. అన్నాచార్య కావచ్చు, తర్వాత పెద్ద ఎత్తున ఎట్లా చేసి దేశం మొత్తం ఏదో చేసి లాస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పోయింది, పంజాబ్లో మా సర్కార్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం తర్వాత చూస్తే అవిందులో కూరుకుపోయింది. రాఘవ చట్టం లాంటి వ్యక్తి 7 మంది తీసుకుని రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అసలు వాస్తవ విషయానికి వస్తే ఎందుకంటే మీరు చూస్తారు, ఇది ఇప్పుడు దొరకదు, కొంత టైం పడుతుంది. ఎందుకంటే దేశంలో పెద్ద ఎత్తున అధిక ధరతో ప్రజలు ఇబ్బంది పడతారు. పెట్రోల్ డీజిల్ రేటు 4 సార్లు పెరిగినాయి.
ఆ అంశం పక్కకు పోవాలంటే ఏదో ఒక కొత్త అంశం రావాలి. ఆ అంశం కూడా వీళ్ళు ఎక్కడ అడుగుతున్నారు. సిజేపీ అడుగుతోంది కదా. అడుగుతూ ఎవరు అడుగుతున్నారు? బీజేపీ ఇప్పుడు సిజేపీ అంతా సంఘ విద్రోహ శక్తులు పాకిస్తాన్ నుండి అనుకుని చేపిస్తారు భారతదేశంలో అని చెప్పేసి సిజేపీ అభిజిత్ దీప్కే కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఒకటే అనుకుంటున్నారు, ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరగడానికి చుట్టూ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధ సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, దానివల్ల రేట్లు పెరుగుతున్నాయని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఉండదు. మీరు రాఘవచ్చేటానికి అందరూ ఏమనుకున్నారు, రాఘవచ్చేట బీజేపీ కూడా కాంగ్రెస్ కి వస్తున్నారు చాలా మంది. ఆయన ఎటు తెలియదు, మళ్ళీ రాఘవచ్చేట బీజేపీ తెలియండి. ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ కోసం వారిని వాడుకున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్నే భారతీయ జనతా పార్టీ సైడ్ ఇంకో సైడ్ మాట్లాడు పాకిస్తాన్ వచ్చిందంటే దాని వెనక తర్వాత బీజేపీ వస్తుంది. మీరు చూడండి లాస్ట్ ఇప్పుడు ప్రతిపక్షాల ఓటు చీల్చే ప్రయత్నం ఓన్లీ సిజేపీ రూపంలో చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు చూడండి ఇది అంత తేలికపాటి కాదు. సుప్రీంకోర్టు అయినా కోర్టులో పోతారు, బ్యాన్ చేస్తారు, బ్లాక్ అంటారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి అధిక దళాలు ఎవరా అంటే అధిక దళాలు అది చెప్తారు సిజేపీ ఏంది పాకిస్తాన్ వాళ్ళు అని వేరే వాళ్ళు ఎవరో ఆయన అమెరికా నుండి చేస్తారు. ఏదో ఇష్యూ అయితే డైవర్ట్ అవుతుంది కదా. 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేటు పెరిగినాయి, ఇంకా 10 రూపాయలు పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ₹96 అయింది. తర్వాత ఇంపోర్ట్స్ అని కూడా పెరుగుతున్నాయి తప్ప ఎక్స్పోర్ట్ పెరుగుతలేవు. మన మామిడిని జపాన్ బ్యాన్ చేసిన పరిస్థితి మనం చూసినా. మామిడి మొత్తం ఎందుకు బ్యాన్ చేసినంటే మొత్తం కెమికల్ ఉంది, ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు సంబంధించి యూరియా ఇప్పుడు సపోజ్ వడ్ల విషయంలో చూడండి 140 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా కూడా అత్యధికంగా కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నారని బ్యాన్ చేసిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దానికి క్యాన్సర్ కారకం అవుతా ఉంది. ప్రకృతి వ్యవసాయం దిశగా మనం అడుగులు వేసాం. మనం ఎక్స్పోర్ట్ మీద ఆధారపడకపోతే నష్టం జరిగింది. ఇంకోటి 1 ఇయర్ కింద తీసుకోవాల్సిన చర్యలు నివారణ చర్యలు ఇప్పుడు ప్రారంభిస్తే ఏం లాభం? 3 సంవత్సరాలు అయితే రష్యా ఉక్రెయిన్ వారు ప్రారంభమై 3 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా యూరియా కొరత వస్తుంది. యూరియా కొరత వచ్చిందంటే 3 సంవత్సరాల్లో మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కాబట్టి మీరు చూస్తారు సిజేపీ వెనక లాస్ట్కు తేలేది భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్షాల ఓట్లు చీల్చాలి, దీని వెనుక పాకిస్తాన్ ముద్రేయాలి. కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చే ఓట్లను చీల్చే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు చూస్తారు రాఘవ చెడ్డా ఏదైతే అనుకున్నామో రాఘవ చెడ్డాని ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు చిన్న చిన్న అంశాలు ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుంది నేను చెప్పిన బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకోసమనే బీజేపీని నిలదీయలేకపోతోంది ఖచ్చితంగా కాంగ్రెస్, అందుకోసమనే సిజేపీని అనే ఒక పార్టీ పుట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ సిజేపీ ఎండగడుతూ ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉంటోంది. ఇక్కడ చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాదు 2 సార్లు ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చ చేయాలని బయట మాట్లాడుతున్న కూడా ఒక మతమో లేకపోతే పాకిస్తానో ఎస్ఐఆర్ రూపంలో బంగ్లాదేశ్లోని పాకిస్తాన్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత ధరలు పెరుగుతాయి మీరు చూడండి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమైంది. ఇది ఇట్లే కంటిన్యూ అయితే ప్రతిపక్షాల ఓటు జీల్చాలి. కాబట్టి సిజేపీ లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి పక్కకు డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా సందర్భాల్లో చాలా సార్లు చీఫ్ జస్టిస్లు వ్యాఖ్యలు చేసినారు. ఎందుకు ఆ అంశం ఒకటి ఎందుకు హైలైట్ అయింది? అంత తొందరగా సిజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమ్ ఆద్మీలో పనిచేసిన వ్యక్తి కదా అతను కూడా. ఆమ్ ఆద్మీ పనిచేసిన వ్యక్తి, సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక ఉపయోగించిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళు ఉపయోగిస్తారు. దాన్ని బ్లాక్ చేసినట్టుగా కోర్టుకు పోయినట్టుగా ఫీల్డ్ వేసినట్టుగా మళ్ళీ రకరకాల ఫ్యాక్టరీలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజలను ఆ దిశగా అడుగులు వేయకుండా నరేంద్ర మోడీ గారు అన్నిటికీ పరిష్కారం చెప్పారు. మరి ఈ దేశంలో తగ్గుదలలు పెరుగుతూ ఉన్నాయి. ఆయన నరేంద్ర మోడీ గారు కూడా కరోనా రాదన్నారు. తర్వాత అధికదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఈ సమస్య పరిష్కారం నేను చూపించాలని ఎక్కడ అడుగుతారని చెప్పి సిజేపీ రూపంలో ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందో పాకిస్తాన్ ఇంకోదో చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా లాస్ట్కు తేలేది భారతీయ జనతా పార్టీలో మీరు చూడండి. ఇది జరగకపోతే చూడండి రాఘవ చెడ్డా చేసిందే సిజేపీ అభిజిత్ చేస్తాడనేది చాలా స్పష్టం. రైట్, ఓకే. సిపిఐ నాయకులు అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ గారు రైట్, అశోక్ గారు జాయిన్ అవ్వలేదు ఇంకా. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా సిజేపీ వెనకాల బీజేపీనే ఉంది, అదే త్వరలో తేలబోతోంది అని చరణ్ కౌశిక్ గారు ఒక కొత్త వెర్షన్ వినిపిస్తున్నారు. నేను ఊహించింది ఏంటంటే చరణ్ గారు కొత్త కోణం చూపించారు. నేను మొదటి చెప్పినట్టు ఏమంటే అసలు ఈ 2 పార్టీల పంచాయతీ కాదనుకున్నాను. కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కాదు. బేసిక్స్ 2% అడుగుతున్నాను రోజా గారు. నేను ఏమంటానంటే న్యాయ సంస్కరణ కావన్నా వద్దా? వీళ్ళు ఎక్కడ కొత్త పట్టుకుని నేర్చుకున్నారు అంటున్నారు. కొస ఏంది? న్యాయమూర్తులు అంటే రాజ్యసభ సభ్యతను తీసుకోవద్దట. రంజన్ గొగోయ్ మనం తీసుకున్నాడు. శేషన్ సంగతి ఏంటి? శేషన్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదా? నేనేమంటున్నానంటే సుకుమార్ సేన్ నుంచి శేషన్ దాకా సింగిల్ మన ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు. మార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని. ఆ ముగ్గురులో ఒకడు బాత్రూంలోకి పోయి అక్కడ లోపల ఏమైతుందో ప్రభుత్వానికి ఉప్పందించేవాడు. అట్లాంటి వాళ్ళని చూసినా నేను. ఇప్పుడు అందులో ఏమిటంటే ఇప్పుడు 3 కమిషన్లు అయింది కదా, అసలు లెక్క అయితే ఏది మన ఎలక్షన్ కమిషన్ నియామకం తప్పు ఉందా లేదా? అయితే సుప్రీంకోర్టు ఏమన్నది? అయ్యా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయమని. నేను సుప్రీంకోర్టు తప్పు పట్టినా.
మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే ఇన్వాల్వ్మెంట్ మీది కూడా ఉంటుంది కదా, అపాయింట్మెంట్ మీదే ఉంటుంది కదా. ఇంకొక మన న్యాయ సంస్కరణ వీళ్ళు అడగాల్సింది ఏంటంటే తీర్పులను తప్పట్టవచ్చు, మనం ఇంతకంటే పైకొట్టుకోవచ్చు. కానీ న్యాయమూర్తుల నియామకాన్ని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడన్నా. సూర్యకాంత్ గురించి మాట్లాడుతున్నారు కానీ సూర్యకాంత్ తో సహా ఈ న్యాయమూర్తుల నియామకానికి ఇదే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది. మేమంతా ఆ చట్టాన్ని ప్రదర్శించడం, చట్టాన్ని సమర్థించడం. ఏమనంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఎందుకన్నామంటే హైకోర్టులో గాడ్ ఫాదర్ ఉంటే వాడు జడ్జి అయిపోతాడు, సుప్రీంకోర్టులో జడ్జి అయిపోతారు, సీనియారిటీ ప్రకారం మన ప్రధాన న్యాయమూర్తిగా అయిపోతారు. నేనేమంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఏమో ఇవన్నీ పరీక్షలు ఉంటాయి, చిన్న మేజిస్ట్రేట్ కింది స్థాయి కోర్టులో పరీక్షలు ఉంటాయి, వీళ్ళకి పరీక్షలు ఎందుకుంటుందని అడుగుతున్నాం. జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని పరీక్షలు నిర్వహించి పరీక్షలో ఎవరు పాస్ అయితే వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు కావాలని కోరుతున్నాం. ఆ బిల్లు వచ్చింది, చట్టం అయింది. ఆ చట్టాన్ని చిత్తుకాయని చింపి ఆడేసింది ఇదే సుప్రీంకోర్టు. అంటే తమ కాళ్ళకు తామే మొక్కుకొని తామే దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటున్నారు అంటున్నాడు. దీన్ని ప్రశ్నించింది ఎక్కడ ఉన్నాయి సీజేపీ పార్టీ? వీళ్ళు ఏమంటున్నారు, చివరి పట్టుకున్నారు, వీళ్ళకి పదవులు ఇవ్వద్దు. ఎవరు చేయాలి? రాజకీయ పార్టీలు కదా మారాల్సింది. పదవులు వాళ్ళు పిలిచిస్తే వీళ్ళు పోయింది, కానీ వీళ్ళంతా వీళ్ళు పదవులు ఆశించిన నిజమే. ఎలక్షన్ కమిషనర్లు కానీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు కానీ ఇంకే పదవి ఆశించొద్దు. ఒక్కసారి రిటైర్ అయితే వాళ్ళు సపరేట్గా మన బుద్ధుల్లాగా ఇట్లా అనుకోవాలి అంటున్నారు. ఈ పార్టీలు చేస్తున్నాయా? వీళ్ళందరికీ సీట్లు ఇస్తలేవా? వీళ్ళందరికీ మొన్నటికి మన సుదర్శన్ రెడ్డి గారికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిలబెట్టలేదు. వీళ్ళందరూ కూడా అక్కడ సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసిన ఆమెను కూడా రాష్ట్రపతిగా పోటీ పెట్టి ఓడగొట్టింది కదా. నేను ఏమంటున్నాను, జ్యుడిషియరీ రిఫార్మ్స్ లో అసలు వాళ్ళ అపాయింట్మెంట్ ప్రశ్నించండి, అది అంత బేస్ లేదు వీళ్ళకి అంటున్నాను. అవినీతి అనకు రెండోది మాట్లాడుతున్నారు. అవినీతి అంటున్నారు, లేకపోతే నిరుద్యోగం అంటారు. నిరుద్యోగానికి కారణం ఏంటిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు మొత్తం నింపుకుంటా పోవన్నా? నిజంగా నిరుద్యోగానికి కారణం ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వీళ్ళు సక్సెస్ చేయలేకపోయారు. అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగం ఉంది. ఆ తర్వాత అందుకని ఆకలి రాజ్యం బాలచంద్ర సినిమా నేను ఉటంకించిన అవినీతి ఉన్నది. ఇక మూడవది ఏంటంటే మనకు ఏదైతే మన అవినీతి అన్నారు కదా వీళ్ళు, మూడవది మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళు న్యాయ సంస్కరణ కానీ రాజకీయ సంస్కరణ లేకుండా, రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా, ఇవాళ ముఖ్యమంత్రి లేకపోతే చూస్తున్నాం, ముఖ్యమంత్రుల మన మార్పు చూస్తున్నాం కదా. మరి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నదా? ఎమ్మెల్యేలు అడుగుతున్నా, ఎవరన్నా ఎమ్మెల్యేలు అడిగే చేస్తున్నా. అన్ని పార్టీలు అంటున్నానే. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయితే మూడు రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రులు మన ఎంపిక చేయడానికి ఎన్ని రోజులు పట్టింది చూడలేదా మనం? ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి చేస్తున్నారు. షీల్డ్ కవర్ సంస్కృతి లేదంటారా? అసలు ఈ బేసిక్ లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నాడు. అవినీతి కారణం ఒక మాట చెప్తాను రోజా గారు. అవినీతి కారణం ఏంటిది? పారదర్శకత లేకపోవడం, జవాబుదారితనం లేకపోవడం కదా. ఇది ఆ గురించి మాట్లాడుతున్నారు. అవినీతి ఉందని రాకు చేస్తే ఏం లాభం అంటున్నారు. రెండిట్లో అవినీతి పోయింది చాలా వరకు. ఎందుకు పోయింది? అక్కడ సంస్థాగత నిర్మాణంలో చాలా మార్పు తీసుకొచ్చారు అంటున్నారు. టెలిఫోన్ తీసుకోవాలంటే గతంలో ఎంపీలు వాళ్ళతో బతిమాలాల్సి వచ్చింది కదా. ఇవాళ 3 నిమిషాల్లో టెలిఫోన్ వస్తుంది మన ఇంటికి కాదు, సిమ్ కార్డు వస్తున్నది. ఎందుకు వస్తున్నది? మొనోపాలి, గవర్నమెంట్ మొనోపాలి పోతే వచ్చింది. ఓవరాల్ రైల్వే రిజర్వేషన్ టికెట్ నేను తిరిగేటప్పుడు టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుండే. ఇవాళ ఢిల్లీ, హైదరాబాద్, అమెరికాల కోసం కూడా మన దేశంలో టికెట్ బుకింగ్ వచ్చింది కదా. మీరు పారదర్శకత లేకుండా, జవాబుదారితనం లేకుండా రాదు అంటున్నాను. వీళ్ళు అన్ని ఉపరితల అంశాలు తీసుకుంటే ఉపరితల అంశాలకు సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చరణ్ కౌశిక్ ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి చేస్తే చేయొచ్చు, మన సంబంధం లేదు. కానీ ఈ మొత్తం ఈ సీజేపీ ఏర్పడేది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసిన వ్యాఖ్యల మీద వెళ్తే ఇది కంది కట్టడం అంట, ఇది పాల పొంగు లాంటిది, ఉపరితల అంశాలతో ముందు పడేది కాదు. 4 రోజుల తర్వాత చల్లారుతో చూడండి, ఉబ్బలో పుడితే మకలు ఆడిపోతా అంటున్నాను. రైట్ సార్. రవికుమార్ గారు, నేనేమంటానంటే ఈ దేశంలో ఒకవేళ ప్రతిపక్షం బలంగా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు సమర్థుడైతే ఇట్లా వేరే పార్టీలు, ఇట్లా సెటరికల్ పార్టీలు పుట్టవు కదా. ఖచ్చితంగా మోడీ గారు ఇదే కోరుకున్నారు. ఈ దేశంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని చెప్పేసి మోడీ గారు కోరుకున్నారు. అది స్వతహాగా మేము కోరుకున్నదే. మేమేమన్నా వాళ్ళని వీక్ కావాలని చెప్పేసి మేమేమన్నా అంటున్నామా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కాదంటారా? రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఎప్పుడైతే సరే ప్రజలు అంతకుముందు రాహుల్ గాంధీ గారి ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోయి, సరే ఒక కాంగ్రెస్ పార్టీ ఉందిలే ప్రతిపక్షం అనుకునే టయానికి ఆయన ఏం చేస్తాడు, పోయేసి ఆ మోడీ గారు విదేశీ పర్యటనలు చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ వద్దని చెప్పేసి ఒక వ్యాఖ్య చేస్తాడు. దానిపైన ఏమవుతుంది, రివర్స్లో సటేరికల్గా ఆయనకు పడతా ఉంటాయి. మళ్ళీ మధ్యలో గుర్తుకోసారి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఏంద్ర ఆయన ఈ దేశంలో అని చెప్పేసి ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఉన్నది. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు మోడీ గారు పోయింది దేనికోసం? టైంపాస్ పోయిందా? ఓన్లీ అదొక్కటి పట్టుకుని మెలడీ చాక్లెట్ ఇచ్చాను, దాన్ని ఒకటి పట్టుకుంటారు వీళ్ళు. దాంతోపాటు ఎవరో జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ అడిగిందంటే దాన్ని పట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటారు? దానివల్ల దేశానికి ఆ 2 విషయాలు పట్టుకోవడం వల్ల దేశానికి ఏమైనా లాభం అవుతుందా? ఏమైనా ఉపయోగం అవుతుందా? మీరు చెప్పండి.
మోడీ గారు పోయి అక్కడ ఇంధన భద్రత గురించి మాట్లాడి వచ్చినారు. ఆ ఇంధన భద్రతలో ఏమేమి అంశాలు మాట్లాడారు మీరు బహిర్గతం చేయండి అని చెప్పేసి అడగండి, డిమాండ్ చేయండి, లేదా పార్లమెంట్ సభ్యులకు వివరించమని చెప్పండి, అట్లా డిమాండ్ చేయండి. అది వ్యాలిడ్ డిమాండ్, ప్రజలు కూడా మెచ్చుకుంటారు. మోడీ గారు పోయి సెమీకండక్టర్ కంపెనీతో, ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏకైక సెమీకండక్టర్ కంపెనీ ఉందో ఆ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లో ఒప్పందంలో ఏముందని అడగండి, కొంచెం అప్రిషియేట్ చేయండి, నిజంగానే మంచి ఉంటే అప్రిషియేట్ చేయండి. ఇంకో గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ ఒప్పందాలు చేసుకుని వచ్చారు. ఏమండి మేడం, 5 దేశాలు పర్యటన చేశారు. కేవలం 6-7 రోజులు 5 దేశాలు పర్యటన చేసి దాదాపు $70 బిలియన్ ఒప్పందాలు చేసుకుని వస్తే అటువంటి అంశాలను ప్రస్తావించండి. దాని లోపలికి వెళ్ళండి. దాని లోపల ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, దేశానికి మేలు జరిగే ఒప్పందాలు ఉన్నాయా, లేదా దేశానికి హాని జరిగే ఒప్పందాలు ఏమన్నా, అటువంటి అడగండి. అటువంటి అడగకుండా మెలడీ అడుగుతారు, ఎవరో జర్నలిస్ట్ ప్రశ్న అడిగిందని చెప్పేసి ఈ విషయాలు లేవనెత్తితే ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం, తెలివైన ప్రతిపక్షం అనిపించుకుంటారా? ఎప్పుడైతే బలమైన ప్రతిపక్షం, తెలివైన ప్రతిపక్షం, సమర్థవంతమైన నాయకుడు ప్రతిపక్షంలో లేనప్పుడు ఇట్లాంటి పార్టీలు ఖచ్చితంగా పుట్టుకొని వస్తాయి. ఎందుకు రావండి? వస్తాయి. మేము వాళ్ళకు కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, సిజేపీ మేము రావాలని కోరుకుంటున్నాం. మీరు రండి, సరైన ప్రశ్నలు ప్రశ్నించండి, మీరు అడగండి, నీట్గా అడగండి, ఎటువంటి అడగండి. దేశ వ్యతిరేక శక్తులతో మీరు కలవకండి. దేశ వ్యతిరేక శక్తులు మీ భుజాలపైన గన్ను పెట్టి మన దేశం పైన పేలుస్తున్నారు, వాళ్ళ చేతుల్లో మీరు ఆయుధాలు కాకండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఒక రికార్డ్ నేను చూడమని చెప్తున్నా. అందుకే నేను ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్తా. తెలంగాణలో జరిగినటువంటి కేసు, ధరలు పెరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ అంశాన్ని లేవనెత్తినాడు. దానివల్ల ఏదో వస్తుందని చెప్పేసి చెప్తున్నాను. నేనేమంటున్నానండి, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, ఇంకొక 2 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు కేరళలో వచ్చారు. మీరు వచ్చిన ఈ 2.5-3 సంవత్సరాల నుంచి ఏ ధరలు పెంచారో లిస్టు ముందు పెట్టండి. దానివల్ల దాని ప్రభావము ఎవరిపైన ఉన్నదో ఒకసారి లిస్టు ముందు పెట్టండి. మీరు పెట్టండి ముందు, దాన్ని శ్వేతపత్రం పెట్టండి. మీరు పెట్టిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి. మీరేమో చేస్తారు, ధరలు పెంచుకుంటూ పోతారు దారుణంగా. ఇప్పుడు చూడండి, 28 తారీఖు నుంచి అన్నారు, మళ్ళీ అది పోస్ట్, భూముల ధరలు పెంచుతున్నారు. పేదవాళ్ళు ఎక్కడ కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదవాడు ఎక్కడ కూడా భూమి కొనుక్కొని వ్యవసాయం నేనేమంటున్నా, ధరలు పెంచారని చెప్పేసి వాళ్ళ అంశాలు లేవనెత్తినప్పుడు మీరెన్ని ధరలు పెంచారు, ఎంత దారుణంగా పెంచారని చెప్పేసి చూసుకోవాలి. సిపిఐ నాయకులు జాయిన్ అయ్యారు. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. అశోక్ గారు, సోషల్ మీడియాలో పురుడు పోసుకున్నటువంటి ఒక పార్టీ సిజేపీకి మీ సిపిఐ అంటే వామపక్షాలు కూడా దాంట్లో జత కట్టడము, మదురైలో మీరు సిజేపీతో కలిసి నిరుద్యోగం పైన నిరసనలు చేయడం కావచ్చు, తర్వాత కేరళ ఇష్యూను కూడా చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈడీలను కూడా ప్రశ్నిస్తారా? ఈడీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, దాన్ని కూడా వాళ్ళపైన కూడా దాడి చేయడము, ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యము? ఎందుకు ఇలాంటి పార్టీలతో ఇవాళ వామపక్షాలు జత కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని అడుగుతున్నాం. మేడం ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. నా ముందు ఇప్పుడే మాట్లాడుతున్న వారు సార్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ ఏదైతే రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ధరలు అన్ని రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ధరలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. కానీ సార్కి నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, మేము ధరలు పెంచము, కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ధరలు పెంచుతుంది, ఈ దేశంలో ఉన్న సామాన్య అడ్డు విరుస్తుంది అని ఇవాళ అన్ని రకాల నిరసనలు వ్యక్తం చేసి, గ్యాస్ బండలు పెట్టి, వంటలు వండి, గోల చేసి, మెల్లో ఉల్లిగడ్డల దండలు వేసుకొని పెద్ద రచ్చ చేసింది ఎవరు మేడం? అంటే మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ఈ దేశం ఉన్నప్పుడు ధరలు పెరిగేది ధర్నా చేశారు. ప్రజలందరూ ఏం భావించారు? కాంగ్రెస్ ధరలు పెరుగుతుంది, కాంగ్రెస్ సరిగా లేదు కాబట్టి కాంగ్రెస్ కన్నా మెరుగైన పాలన, మెరుగైనటువంటి సౌకర్యాలు వస్తాయని చెప్పి భావించి బీజేపీకి దేశ ప్రజలు ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు. తిరిగి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇంకో చోట రాష్ట్రాలు. మేము అడుగుతా ఉన్నాం సార్ ద్వారా, ఈ ప్రజల ద్వారా, పెట్రోల్ ని జిఎస్టీలో కలపండి సార్. ఎందుకు ఈ బాధ అంతా? మీ కేరళ సీఎం వద్దన్నారు. ఒకే దేశం, ఒకే దేశం, ఒకే మతం, ఒకే పండుగ అంటున్నారు. జిఎస్టీలో కలపండి. అందుకే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నిజమే ఈ దేశంలో ఉన్న మోడీ గారు ఫెయిల్యూర్స్ దేశవ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉంటే, ప్రతిపక్ష పార్టీల మధ్య సరైన ఐక్యత లేదు, సరైన కోఆర్డినేషన్ లేదు. వాటి మధ్యనే
అనేక రకాల సమస్యలు ఉండటం కారణంగా ఈ దేశంలో నిరుద్యోగులు ప్రధానంగా సామాన్య ప్రజలు, నిరుద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్, దేశభక్తులు సమాజం పట్ల వారి సమస్యల పట్ల వ్యక్తపడుతున్నారు. ఇలా వ్యక్తపరుస్తుంటే సీజేపీని ఏమంటున్నారండి? కాక్రోచ్ పార్టీకి పాకిస్తాన్ అంటగడతారు, చైనాని అంటగడతారు, విదేశీ శక్తులను అంటగడతారు. ఇక వాళ్ళకి ఏముందంటే అండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి చాలా విలువైనటువంటి స్థానం ఉంది మేడం. అదే విలువైన ప్రశ్నలు అడగండి అని అంటున్నారు. ప్రశ్నించడం అంటే మేడం విలువైనటువంటి ప్రశ్నలను అడిగితే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అవును, విలువైన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారు? ఈ రోజుకి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి కదా. అది ఈ దేశ ప్రజల తరపున, యువత తరపున, కాక్రోచ్ పార్టీ అయితేనేమి, వామపక్షాలు అయితేనేమి, ప్రజాస్వామికవాదులు దేశంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు పోయినాయి? ఇవాళ ఆదాని అంబాలు వాళ్ళ వ్యాపారం ఎన్ని రెట్ల పెరిగింది? సిక్ ఇండస్ట్రీస్ గా చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ ఎన్ని ఎగిరిపోయినాయి? ఏమండి, కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో 75,000 ఉద్యోగాలు ఇచ్చారండి. దేశం మొత్తం మీద మీకు లెక్క కావాలంటే రాష్ట్రాల వారీగా లెక్క మీకు ఇచ్చి పంపిస్తా. నినాక మొన్న కూడా మోడీ గారు ఉద్యోగార్థులకు వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందజేసి ఆయన కూడా మంచి సజెషన్ ఇస్తారు. ఇట్లాంటివి కనిపించాయి అనుకుంటున్నా, నాకు తెలిసి మీకు. నేనేం చేస్తా మరి? గవర్నమెంట్ ఉన్నా 10% 1% మీ క్రియేట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు సార్. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, రేపు ఏ ప్రభుత్వాలను కొన్ని 100 ఖాళీ ఉంటే 10-20 నింపుతారు. న్యాచురల్ తక్షణ అవసరాల కోసం నింపుతారు. వాటిని కాదు, ప్రత్యేకంగా ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. అది సహేతుకమైనదే కదా. 2 ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు రాజ్యాంగ వెలుగులో దేశ ప్రజలకి న్యాయాన్ని అందించకపోగా ఇవాళ రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ తర్వాత గవర్నర్లుగా సభ్యులు ఎందుకు మారుతున్నారండి? వారి తీర్పుల్లో ఎంత ఒక రాజకీయ సంస్థకు, వ్యవస్థలో పురస్కరిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆ తర్వాత పదవులు వస్తున్నాయి కదండి. లేవండి, చరిత్ర లేదండి, గతంలో ఆ చరిత్ర లేదండి. ఓకే, కాబట్టి ఏంటంటే సార్ అన్నట్లు కాంగ్రెస్ ప్రతిపక్షాలు మోడీని కట్టడి చేసే స్థితిలో లేవు. వాటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ప్రతిపక్ష పార్టీల ఫెయిల్యూరు, అధికార పార్టీ మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఇస్తారని ఏమి ఇవ్వకపోవటం, ధరలు విపరీతమైన ధరలు పెరిగాయండి. ఒకటి కాదు, అన్ని ధరలు పెరిగాయి. నిజ వేతనాలు తగ్గుతున్నాయి, రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ పడిపోవడం, నిజ వేతనాలు తగ్గుతున్నాయి. బతకడం చాలా కష్టమవుతుంది. సామాన్యుడు బతకడం కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చదువుకున్న యువత అంతా వారికి తోచినట్టు రియాక్ట్ అవుతారండి. దానికి అలా పాకిస్తాన్ ఏజెంట్ అని పెట్టి దాడి చేసిన అవసరం ఏమొచ్చిందండి? ఏమండి, అమెరికా దేశంలో ఉండి ఇండియా గురించి మాట్లాడతామని దాడి చేస్తారండి వాళ్ళ పార్టీ మీద. భవిష్యత్తులో కూడా సీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా? సీజేపీతో పాటు సపోర్ట్ చేసుకుంటూనే మీ ప్రయాణం కొనసాగుతుందా? మేడం ఇప్పటికీ సీజేపీ ఒక సెటరికల్ పార్టీయే. అది ఆన్లైన్ లో ఉన్న పార్టీయే, ఆఫ్లైన్ పార్టీ కాదు. వాళ్ళ విధి విధానాలు ఇంకేం ప్రకటించలేదు. ఒక జెండా లేదు, ఒక ఆఫీస్ లేదు. వాళ్ళ ఒక నిరసన మాత్రమే. 2 భారతీయ యువకుల నిరసనని మనం నమోదు చేసుకున్నాం. రైట్ అశోక్ గారు, చరణ్ కన్క్లూడ్ చేయండి. మేడం, కేంద్ర ప్రభుత్వం 11 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. 2014 ముందు 414 ఉన్న గ్యాస్ ఈరోజు 1000 రూపాయలు. అదే కాకుండా పెట్రోల్, డీజిల్ ఎన్నిసార్లు పెంచారో అందరికీ తెలుసు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వ్యాట్ పెట్రోల్ డీజిల్ మేము పెంచింది కాదు, కేసీఆర్ గారు పెంచిపోయారు, అది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దేశంలో నరేంద్ర మోడీ గారు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, రేట్లు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ప్రభుత్వ రంగ ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కూడా 2014 నుంచి 2026 వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 4 నుంచి 14 వరకు, 14 నుంచి 26 వరకు బీజేపీ ఏం చేసింది? నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఆనాడు రూపాయి పరిస్థితి, ఈరోజు రూపాయి పరిస్థితి, ఆనాడు నిరుద్యోగం, ఈనాడు నిరుద్యోగం, అన్నిటిపై ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎంతసేపు మతాన్ని బూచిపించే ప్రయత్నం జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీతో సిపిఎం వాళ్ళు పోయినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. ఇంకోటి చెప్తాను, కాక్రోచ్ జనతా పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వచ్చే ఎలక్షన్ 2029లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ ధరలు ఇట్నే పెరుగుతూ పోతే భారతీయ జనతా పార్టీ మీకు డబల్ పరిమితం కాకపోతే చూడండి, మొన్న 33 పార్టీతో పొత్తు పెట్టుకుని భవిష్యత్తులో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టడానికి సిద్ధంగా ఉండదు. ఇది ఇట్నే కంటిన్యూ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఘోర పరాభవాన్ని
మూట కొట్టుకోబోతా ఉంది. ఖచ్చితంగా దీని వెనక లాస్ట్కు తేలేది భారతీయ జనతా సో పార్టీ. బీజేపీ జాతకం చెప్పారు మొత్తం మీద. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, అశోక్ గారు, రవికుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.